నమస్కారం రైతు సోదరులకి. నా పేరు వరుణ్ రాజ్. నేను కృషిటెక్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము. మనది పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వృక్ష ఆయుర్వేద బేస్గా తయారు చేసిన సన్వర్ధన్ అనే ఒక నిర్దిష్టమైన మాలిక్యూల్ మనము డెమో ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే ఎలకతుర్తి గ్రామంలో మహేందర్ రెడ్డి అన్న గారి గ్రామం ప్యాడీ ఫీల్డ్లో మనము డెమో ఇవ్వడం జరిగింది ఒక 20 రోజుల కింద. దీన్ని పనితనం ఎలా ఉంది, ఇది వేయక ముందు ఎలా ఉంది, వేసిన తర్వాత ఎలా ఉంది అనేది రైతు గారి మాటల్లోనే మనం విందాం. అన్న చెప్పండి అన్న. మనకు వరుణ్ రాజు గారు ఈ బ్యాగును ఫ్లోరా ప్యాకెట్ ఇచ్చారు. ఇది మనం వేయక ముందు మనం ఉన్న 6 ఎకరాల ఫీల్డ్లో పై మడిని ఎంచుకొని వీకున్న మడిని ఎంచుకొని వేసాము. దాని యొక్క డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ పొలానికి సమానంగా వచ్చింది. ఇంకా కొద్దిగా నిశ్చితంగా పరిశీలించి చూస్తే ఆ గ్రీన్నెస్ సేమ్ ఉంది, కానీ దీంట్లో కొద్దిగా పిల్లకలు ఎక్కువ దృఢంగా ఉన్నది. అందులో పండాగ ఎక్కువ ఉంది, ఇందులో తక్కువ ఉంది. ఇది ఇప్పుడు వేసిన ఫీల్డ్ది. ఇది ఈ గంటలు లాగి మనం పీకి చూస్తే కూడా ఇది ఎక్కువ మట్టి పట్టుకొని ఉంటుంది, అది తక్కువ ఉంది. దాని కింద మొత్తం బ్లాక్ వస్తుంది, దీనికి లేదు. అది నేను గమనించింది ఇది. ఇందులో అయితే ఎటువంటి తెగుళ్ళకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే చీడపీడలకు సంబంధించిన విషయం కానీ లేదు. అదే ప్లస్ మొక్క కూడా ఆరోగ్యంగా కనబడుతుంది, అంటే క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రమే, అంటే ఒక స్టేజ్కి వచ్చింది కాబట్టి. అయితే మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సేంద్రియ సంబంధించిన మనము సన్వర్ధన్ అనే బ్యాగ్ వేయించినాం కాబట్టి దీంట్లో 16 రకాల మూలికలు ఉంటాయి. వేపపిండి, ఆముదము, గానుగ, ఇప్ప, సాదుపిట్ట, కోడిపెంట, పొటాష్ మొబిలైజర్స్, నైట్రోజన్ మొబిలైజర్స్, అజిటోబ్యాక్టర్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవన్నీ ఉండడం వల్ల మొక్కలు ఇన్ని రోజులు మనం రాసాయనిక ఎరువులు ఏవైతే యూరియాలు కానీ డిఏపీలు కానీ వేసినప్పుడు సాయిల్ అనేది ఖరాబ్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ రెజ్యూనేట్ చేయాలంటే, మళ్ళీ పునరుద్ధరించాలంటే ఇటువంటి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఆర్గానిక్ కర్బన శాతం మన భూమిలో పెరిగినప్పుడు ఇది కర్బన శాతాన్ని బాగా పెంచుతుంది. భూమి గుల్లబారి మీకు పైకి ఇట్లా బొబ్బలు వచ్చినట్టు కనబడుతుంది, అంటే సాయిల్ లూజ్ అవుతుంది అన్నట్టు. మనకి ఎప్పుడైతే నేల లూజ్ అవుతుందో అప్పుడు వేరు వ్యవస్థ బాగా పెరిగి ఇటువంటి మట్టి అనేది దీన్ని పట్టుకుంటుంది. అంటే మట్టే కదా పట్టుకుంది అనే టైప్లో వదిలేయద్దు. మనకు ప్రతికూల పరిస్థితులు అంటే గాడుదారం బాగా వచ్చినప్పుడు కానీ లేకపోతే వానలు వరదలు వచ్చినప్పుడు కానీ ఈ మొక్క యొక్క కర్ర ఉన్నంత దృఢంగా మనం ఇటువంటి మాలిక్యూల్ వాడని మొక్క బలంగా ఉండదు. అంటే మనకు పడిపోయింది మా వరి అంతా కింద పడ్డది అది అంటారు. ఇది ఇప్పుడు మనం 2 చేతులతో బలంగా పనిచేసేలో బీక్తేనే రాలేదు, అది మాత్రం ఇట్లా ఒక చేతితో బీక్తేనే వచ్చింది. ఇదే విషయాన్ని మనం ఒక 10 రోజుల కింద కూడా మనం ఫీల్డ్ చూడడం జరిగింది అన్న దగ్గరికి వచ్చి. అప్పుడు కూడా మనం పీకి చూపెట్టడం జరిగింది. కాకపోతే కొంచెం ఇంకా డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా కనబడాలనే ఉద్దేశంలో మనము ఈరోజు చూపెట్టడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఈ 2 కర్రలు చూసినప్పుడు? బాగుంది. ఈ కర్ర బలంగా ఉంది, బ్లాక్ రాలేదు. అది బ్లాక్ వచ్చింది, వీక్ ఉంది. ఇప్పుడు మనము పక్కగా అన్న ఫీల్డ్కి సంబంధించింది అదొక మడి, ఇదొక మడి. ఆ మళ్ళీకి వెళ్ళి ఈ కర్రను బీకడం జరిగింది, ఇది వేసిన మళ్ళీకి వెళ్ళి ఈ కర్రను బీకడం జరిగింది. ఆ మడి వేయలేదు, ఈ మడి వేసింది. అవును, వేసిందంటే మంచిగా ఉన్నది. అది ఎందుకు కొంచెం తేడా ఉంది. ధన్యవాదాలు రైతు సోదరులకి. ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పాదనలు వాడి మీరు అధిక లాభాలతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం.